వాట్ ఇస్ దిస్ యా? అక్క అనొచ్చు కదా. అమ్మమ్మ నేను ఒప్పుకోను. అసలే కళానికేతన్ చీరలో కళాఖండంలా ఉంటే ఈ కంటికి నేను అమ్మమ్మలా కనిపించానా? ఒప్పుకోమంటే ఒప్పుకోను. ఎలా కనిపిస్తున్నారండి? అసలు చీర నాకైతే అమ్మమ్మలానే అనిపిస్తుంది. నేను ఒప్పుకోనండి. మీరేమైనా మాట్లాడుకోండిరా, మా ఆడియన్స్ కి తెలుసు నా గ్లామర్ కదండి. ఓకే, లెట్స్ స్టాప్ దిస్ గ్లామర్ డిస్కషన్ అండ్ గెట్ ఇంటూ అ రౌండ్. ఓకే రైట్, లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో మీ అందరికీ తెలిసినట్టుగా ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి నాకు కావాల్సింది 5 ఆన్సర్స్. లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఫస్ట్ రౌండ్. పాంచ్ పటాకా. జయంత్, నీతో మొదలు పెడుతున్నాను. ఆర్ యు రెడీ? ఏడుకొండలవాడ గోవింద గోవింద అదృష్టం నాకే రావాలి. ఏడుకొండలు వాడికి పెట్టినట్టు బాస్ కూడా దండం పెట్టు. బాస్ గారు నమస్కారం అండి, నన్ను ఎలాగైనా గెలిపించండి. వండర్ఫుల్. బాస్ గారు అన్నారు కాబట్టి బాస్ గారు జయంత్ గారికి క్వశ్చన్ ఇవ్వండి. బాస్ గారు, అమ్మాయిని చూడ్డానికి పెళ్లివారు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి మర్యాదలు పలహారాల్లో చేస్తారు? అదే టీ కాఫీస్. టీ కాఫీలతో స్వాగతం చేస్తారట. ఇస్ ఇట్ రైట్ బాస్? కరెక్ట్ ఆన్సర్. 1000. వా జయంత్ 1000. నెక్స్ట్ తర్వాత టీ కాఫీ అయిపోగానే ఇడ్లీ వడ సాంబార్ ఉప్మా 4-5 పెడితే టిఫిన్ పెడతారంట బాస్. టిఫిన్లు పెడతారంట. కరెక్ట్ ఆన్సర్ బాస్. ఆల్ రైట్, బిస్కెట్లు లాంటివి పలహారాల కిందకే వస్తాయి. రైట్ ఆన్సర్. అతికితే అతకదని భోజనాలు పెట్టరు కానీ టిఫిన్ లో పెడతారు. అతికితే కతకదని అబ్బో ఇంతవరకు తెలుసా మనకి? యూత్ కదా. నెక్స్ట్ పెళ్లిళ్ళకి వెళ్ళాలి కదా, టెన్షన్ ఉంటుంది. ఐ నో నేను మాత్రం బిస్కెట్లతో బయట సరిపెడతాం. సరే అయితే నెక్స్ట్ ఇంకేం పెడతారు? స్వీట్స్ పెడతాం. స్వీట్లు పెట్టరా? ఆల్ రైట్, మరి ఇంకేంటి చెప్పు? పులిహోర. రాంగ్ ఆన్సర్. ఇంకేం పెడతారండి బాబు? ఇంకేం పెడతారు? ఇంకొకటే ఆప్షన్ ఉంది బాబు. పండ్లు పెడతారు. పండ్లు పెడతారా బాస్? yes రైట్ ఆన్సర్. సో మొత్తంగా నువ్వు 3టికే సరైన సమాధానం చెప్పగలిగావు. మిగతా 2 ఏంటో చూసేద్దామా? చూద్దామండి. చూద్దాం. జ్యూస్లు ఇస్తారు బాసు. ప్రశ్నకి 1000 చొప్పున 1 2 3. సాయి శ్రీ, దండం పెట్టేసుకో మా బాస్ ఒకసారి. వనక్కం బాస్. సాయి శ్రీకి నువ్వు ఇచ్చే ప్రశ్న చెప్పు. ప్రజలు డబ్బుని ఎక్కడ దాచిపెడతారు? సాధారణంగా ఎక్కడెక్కడ దాచుకుంటారు? బ్యాంకుల్లో పెడతారట. పొదుపు చేయడానికి బ్యాంకులో దాచుకుంటారు. 1000 రూపాయలు. నెక్స్ట్ ఆప్షన్ పోస్ట్ ఆఫీస్. yes రైట్ ఆన్సర్. ఇంకొక 1000 రూపాయలు. అండ్ నెక్స్ట్ 10 9 8 7 6 5 4 3 2 1. ఈ ఆప్షన్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ లో నువ్వు చెప్పాలి. బీర్వాలో చేస్తారు కదా బాస్. బీర్వాలో పొదుపు చేస్తారా బాస్? రాంగ్ ఆన్సర్. లాస్ట్ ఆప్షన్ ఒకటే మిగిలింది నీకు. నంబర్ 5 లో నువ్వేం చెప్తావు? ఆడవాళ్ళు కిచెన్ లో దాచిపెడతారు. ఆడవాళ్ళు కిచెన్ లో దాచుకుంటారంట. అంటే పోపు డబ్బాల్లో, జాడీల్లో గట్రా. బాసు ఉందా బాసు? రైట్ ఆన్సర్. 1000 రూపీస్. రైట్, మరి 2 చెప్పలేకపోయావు కదా, ఆ 2 ఏంటో చూసేద్దాం. ఆభరణాలు ఖరీదు చేస్తారు. బంగారం డబ్బులు ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా లేడీస్ ఏం చేస్తారమ్మా? గోల్డ్ కొనుక్కుంటారమ్మా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీస్ కొనుక్కుంటారు. సో 1 2 3 4. మరి 4000 కావాలంట మేడం. ఇంకోటి ఏంటి? ఒకసారి లెక్క చేసుకోపో. వెంకీకి పంచ్ పటాకా. బాస్ ఒకసారి దండం పెట్టి వెంకీ. బాస్ కి నమస్కారం పెట్టావు కాబట్టి నీకు బాస్ ఇచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దాం. వెంకీ, నీకు వచ్చిన క్వశ్చన్, భవిష్యత్తుని తెలుసుకోవడానికి సామాన్య మానవుడు భవిష్యత్తుని ఏ విధంగా లెక్కిస్తాడు? భవిష్యత్తు అంటే జాతకం చెప్పించుకుంటారు. జాతకాలు చెప్పించుకుంటారట బాస్. yes right answer. 1000 రూపాయలు వెంకీ. జాతకం అంటే చేతిలో చూస్తారు కదా. చేతులు చూస్తారా జాతకం చెప్పించుకోవడానికి? భవిష్యత్తుని హస్త సాముద్రికం అంటారు దాన్ని. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ అంటే పెద్దవాళ్ళని చూస్తారు, వాళ్ళని కూడా చూస్తారు కదండి. వాళ్ళ రేఖలు ఎలా ఉన్నాయి, దాని ద్వారా పిల్లలకు కూడా వస్తాయి. ఏంటో మాకు తెలియదు, మా బాస్ కి తెలియదు. సారీ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 3rd అయిపోయింది. 4th ఆప్షన్ లో నువ్వు ఆన్సర్ చెప్పు. 10 9 8 7 6 5 4 3 2 1. లేదు 4. 5ది చెప్పుము. భవిష్యత్తుని
తెలుసుకోవడానికి సామాన్య మానవుడు పేరు కూడా అతని ఫ్యూచర్స్ డిసైడ్ చేస్తుంది కదా. పేరును బట్టి అతని జాతకం డిసైడ్ చేస్తారు, భవిష్యత్తుని డిసైడ్ చేస్తారంటే బాస్. వెంకీ దట్స్ ది రాంగ్ ఆన్సర్. వెంకీ పేరును బట్టి ఉండొచ్చు కానీ ఈ టాప్ 5 లో లేదనమాట. ఆల్రైట్, నీకు ఇచ్చినటువంటి 2 సమాధానం సరిగ్గా చెప్పా, మిగతా 3 ఏంటో తెలుసుకుందాం. గణక యంత్రం అంటే కంప్యూటర్ ద్వారా ఈ మధ్య కాలంలో హారోస్కోప్స్ మనం తీస్తున్నాము. సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ అండ్ పక్షి శాస్త్రం అంటే ఏంటి? చిలక జోస్యం. అయ్యో వెంకీ, యూత్ 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 అని ఊరికి అలా గోల చేయడం కాదయ్యా, యూత్ పరువు నిలబెట్టాలి. పట్టుకో. టఫ్ క్వశ్చన్ మేడం, చాలా టఫ్. చిలక జోస్యం కూడా చెప్పలేదు, టఫ్ అంట టఫ్. బాల, త్రిపుర, సుందరీదేవి, మీరు బాస్కి నమస్కారం పెట్టండి. బాస్ ఐ లవ్ యూ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? నా నోటితో ఐ లవ్ యూ చెప్పించేసావు, బాస్కి కూడా ఐ లవ్ యూ చెప్పేస్తున్నావు. ఏం జరుగుతోంది అక్కడ? బాస్ కి వేరే టైప్ ఐ లవ్ యూ, నీకు వేరే టైప్ ఐ లవ్ యూ. సర్లే కానీ బాసు, త్రిపురకి క్వశ్చన్. స్కూల్ విద్యార్థి కంపాస్ బాక్స్ లో ఏ వస్తువులు ఉంటాయి? పెన్ ఉంటుందా? బాసు పెన్ను, బాసు పెన్నులు ఉంటాయి. త్రిపుర 1000 వచ్చింది. నెక్స్ట్ పెన్సిల్ అండ్ ఎరేజర్. పెన్సిల్ ఎరేజరు ఉంటుందా బాసు? పెన్సిల్ అండ్ రబ్బర్. రైట్ ఆన్సర్. వావ్, 1 దెబ్బ 2 బర్డ్స్. యా సూపర్. 3000. ఇంకోటి చెప్పు. ఇట్లా పెట్టి ఆ పెన్సిల్ తో రౌండ్ సర్కిల్ గీస్తారు. దాన్ని కంపస్ అంటారు, కోణమాలిని అంటారట తెలుగులో. yes, కంపస్ ఇస్ ది రైట్ ఆన్సర్. త్రిపుర లాస్ట్ ఆప్షన్. వా 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 వా, స్కోర్స్ ఎంత అందంగా ఉన్నాయి. ఇంకొకటి చెప్పే. షార్ప్నర్ ఉంటుంది. టాప్ 5 లో లేదు. టాప్ 5 లో మరి ఏముందో మనం చూద్దాం. స్కేల్. రైట్ ఆన్సర్ దేర్. చూప్. 1 2 3 4. ఒరిజినలేనా? ఆల్రైట్, మరి 5 పటాకా పూర్తయ్యేసరికి స్కోర్స్ చూద్దాం. జయంత్ బాబు కితనే హే? 1 2 3 3000. సాయి శ్రీ విత్ 3000. వెంకీ ఫేస్ చూడండి ఒకసారి, 2000. త్రిపుర, బాల, వా 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 4000. తెచ్చిపోకమ్మా, నెక్స్ట్ రౌండ్ లో ఏమైనా జరుగుతుంది చూద్దాం.